నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి మరి అందరి మద్దతు కోరిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎవరి నుంచి కూడా మద్దతు రాకపోవడంతో ప్రజల అట్రాక్షన్ పొందేందుకు గాను వైసీపీ నాయకులు పడుతున్నటువంటి తపన చూస్తే మరి ఈరోజు అంబటి రాంబాబు ప్రవర్తనే అందుకు అద్దం పడుతూ ఉంది. అంబటి రాంబాబు పోలీసులపై ఈరోజు ప్రవర్తించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశ్చర్యపరుస్తుంది. నిన్న మొన్నటి వరకు మనం చూసిన విడుదల రజనీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళైతే మరి అసలు పోలీసులను వాళ్ళ ఇంటి కాపలాదారులాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి ఆ వీడియో చూశాక మనం దీనిపైన మరింత చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీనికి సంబంధించి డీటెయిల్స్ వివరించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవర్ధని, మన లియో వీక్షకులు కూడా. సార్, నేను ఇప్పుడు ప్రస్తావించినట్టుగా అంబటి రాంబాబు గారు పోలీసుల మీద ఈరోజు చూపించినటువంటి ఆ జులుం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఆ వీడియో వినిన తర్వాత మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. సార్, మీరు కూడా చూశారు కదా. అండ్ ముఖ్యంగా నిన్న ఆయన తెనాలి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు మాకు ఎవరిని కూడా సెక్యూరిటీకి అరేంజ్ చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ సెక్యూరిటీ ఇస్తేనేమో పోలీసులపైన ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు అసలు అంటే ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మొన్న ఐతానగర్, తెనాలి ఐతానగర్లో చిరంజీవిని కొట్టిన గంజాయి ముఠాకి ఇవాళ గుంటూరు కలెక్టరేట్ దగ్గర అంబటి రాంబాబు ప్రవర్తనకి ఏమి తేడా లేదమ్మా. ఇతనేమో కొంచెం తెల్ల బట్టలు వేసుకున్నాడు, వాళ్ళేమో మాసిన గడ్డాలతోనూ ఆ మత్తులో ఉన్నట్టుగా జోగుదారు అంతే. కానీ ప్రవర్తనలో మాత్రం ఇద్దరు కూడా ఒక పూనకం వచ్చినట్టుగా పోలీసు అధికారుల మీదకి దూసుకెళ్ళిపోతున్నాడు. నేను పోలీసుల్ని అభినందిస్తున్నా, వాళ్ళు చాలా సంయమనం పాటించారు. ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్లో ఉన్న అధికారులు వాళ్ళు ఇలాంటి ఒత్తిడికి లోనైనప్పుడు ఒక్కోసారి సహనం కోల్పోతారు. ఎందుకంటే ఎంతమందికైనా వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు. ఆ విధంగా వెళ్ళి మనుషులు దూసుకెళ్ళి కొట్టడానికి సిద్ధమయ్యాడు. అయినా వాళ్ళు పడితే ముందు మనమే దెబ్బ పడదాం, మనం తొందరపడకూడదని చాలా నిభాయించుకుని మాట్లాడారు. కానీ అతను ఒక మాజీ మంత్రిని అని మర్చిపోయాడు. గుంటూరులో తను ఒక ఆకురోడిలాగా తయారయ్యాడు తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పట్టడానికి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికి గోరంట్ల మాధవ్ అంతకుముందు కిరణ్ మీద దాడి చేయటం ఎలాంటిదో ఇవాళ ఆయన కూడా అక్కడ సందర్భం లేకపోయినా కూడా పోలీసుల మీదకి దూసుకెళ్ళిపోయి అక్కడేదో ఈయన ఆపుతున్నట్టు, ఈయన వెనకాల ఏదో అశేష జనవాహిని ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అక్కడ ఆయన తప్ప ఎవడు లేడు. వినతిపత్రం ఇవ్వటానికి వెళ్తున్నాడు. పోలీసులు అక్కడ ఆపారు, మీరు వెళ్తురు కలెక్టర్ నుంచి మాకు పర్మిషన్ రానివ్వండి అని. అయితే దానికి నువ్వు నన్ను ఆపుతావా, నువ్వెవడవని చెప్పి ముగ్గురు నలుగురు అధికారులు ఉన్నా కూడా వాళ్ళ మీదకి దూసుకెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడాడు. అది ఏం లేదు, తను గుర్తింపు కోసం, రాజకీయ గుర్తింపు కోసం. ఇక్కడ గుంటూరు జిల్లాలో ఎవరో పనిచేయకపోయినా నేను మాత్రం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటానికి ప్రయత్నిస్తున్నానని సీమరాజు ఆయన ఒక ఆయన అంటూ ఉంటాడు చూడండి, నేను అన్నని ప్రధానమంత్రిని చేయటానికి ప్రయత్నిస్తున్నాను అంటాడు చూసారా. అట్లాగే ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఒక్కడనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని కార్యక్షేత్రంలో పనిచేస్తున్నాననే ఒక గుర్తింపుకి తహతహలాడుతున్నాడు తప్ప అక్కడ ఏం లేదు. పోలీసుల మీదకి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. నిన్ను ఎందుకు ఆపుతారు? నువ్వు నీ దగ్గర ఉన్న వినతిపత్రం ఆ సమయం సందర్భం చూసి వాళ్ళే పంపిస్తారు, వాళ్ళు నీ వెనకాల కూడా వస్తారు. ఎందుకంటే నువ్వు మాజీ మంత్రివి, వినతిపత్రానికి ఇవ్వటానికి వెళ్తున్నావు, నీ దగ్గర వెనకాల ఉండా లేకపోయినా మర్యాదగా వాళ్ళు కంపెనీ అవుతారు. వాళ్ళ మీద అనవసరంగా నోరు జారుతున్నాడు. ఈ రోజు ఒక అంబటి రాంబాబు అనే కాదండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేశారో ఆ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు అదే బిహేవియర్ ని కంటిన్యూ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నాడు, మీరు పోలీసుల మీదకి ఎగబడండి, పోలీసులు బట్టలు ఇప్పి కొట్టండి అని చెబుతుంటే ఏదైనా అవకాశం దొరుకుతుందేమో, కనీసం టోపీ అన్నా ఎగరగొడదాం అనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ అలాంటి ఉద్రిక్తత తీసుకురావటానికి ఎప్పుడైతే పోలీస్ టోపీ ఎగిరిపోయిందో గబాలన ఏ పోలీస్ అధికారి అయినా చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తేటప్పటికి పోలీసులు నా మీద దౌర్జన్యం చేశారని అనిపించడానికి. అది అతని ప్రయత్నం. అది ఊళ్ళల్లో చేస్తారు ఇలాంటి ట్రిక్కులు. ఊళ్ళలో గ్రామ సర్పంచులు అట్లా తగాదాలు పెట్టుకుని ఏదో ఒకటి నింద అవతలాడి మీద వేయటానికి.
అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడు. తనేదో రెచ్చిపోయినట్టు, ఆ రెచ్చిపోయిన దాంతో టోపీ మీదో లేకపోతే చొక్కా పట్టుకు చింపటమో చేస్తే కనుక పోలీసులు ఎవరైనా, ఇప్పుడు వాళ్ళు మనుషులే కదా, ఎంత ఉద్యోగంలో ఉంటే గబాలను ఆళ్ళ చేయి కూడా లేస్తుందిగా. టోపీ ఎగరగొడితే వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అది. ఓ దెబ్బ కొట్టబోయారనుకోండి, కొట్టినా కొట్టకపోయినా నా మీద చెయ్యెత్తేసాడు పలానా పోలీసు వెంకటేశ్వర్లు సిఐ, నన్ను ఇట్లా వేధిస్తున్నాడు, నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కక్ష సాధింపుతో అరెస్ట్ చేస్తున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని కక్ష సాధింపుతో అరెస్ట్ చేయటం ఏంటి? అతను కొన్ని వేల కోట్ల రూపాయలు క్వాడ్జీ అక్రమంగా మైనింగ్ చేసుకున్నాడు, అతను తెలుసు, పారిపోయాడు 2 నెలలు పోలీసుల అరెస్ట్ని తప్పించుకుని. దురదృష్టవశాత్తు ఆయన దొరికాడు బెంగళూరులో. దొరికినప్పుడు అరెస్ట్ చేశారు. నిన్న విడుదల రజనీ కూడా ఇలాంటి సీనే క్రియేట్ చేసింది. కారు మీద చేపెడితే కారు మీద చేయి తీయమని పోలీసుల్ని. కారు లోపల ఉంది ఎవరు? ఒక బాలాజీ స్టోన్ క్రషర్స్ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన ఆయన పిఏ ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఎక్కడ పెట్టినా పోలీసులు అరెస్ట్ చేస్తారని ఆమె కారులోనే పెట్టుకు తిరుగుతుంది. అతన్ని ఉంటేనేమో తను ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకుంటుంది, లేదు బయటికి వెళ్తే ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తారని తన కారులో పెట్టుకుంటే సేఫ్ అని. ఆమె అయితే పోలీసులతో కొట్లాటకు దిగుతుంది, ఆడమనిషి. ఆమెను ఏం అనలేరు కదా. దాంతో ఆమె కారు చుట్టూ పరుగులు తీస్తుంది. పోలీసులకే వాళ్ళ విధులకి అడ్డొచ్చింది కాకుండా మళ్ళీ మహిళపై దౌర్జన్యం చేశారు అని చెప్పి రాష్ట్రంలో చాలా క్రియేట్ చేశారు సీన్ ని కూడా. అవును, అదే అన్న. ఇప్పుడు పోలీసులు ఏంటంటే కొంచెం ఆలోచించుకోవాల్సి వచ్చింది. అందులో నిందితుడు ఉన్నాడని తెలుసు, ఈమె అతను కాపాడుతుందని తెలుసు. కానీ ఒక మహిళ మాజీ మంత్రి ఆమెని ఏమాత్రం కారు మీద చేయేస్తేనే తీసేయమని అరుస్తుంది, యాజిఫ్ ఆమె మీద ఏదో చేసినట్టుగా. అందుకని పోలీసులు కొంచెం సందేహించారు. అంతెందుకు, ఇప్పుడు పేరుని నాని విషయంలో వాళ్ళ భార్య పేరు మీద ఆ గోదాములు ఉండటం వలన జయసుధ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ఆ ఆడమనిషిని అరెస్ట్ చేయించారంటారు. జరిగిన నేరమే. కొన్ని వందల టన్నుల సబ్సిడీ బియ్యం పోయిందని పేరు నానియే లెటర్ రాశాడు. రాసినా కూడా అరెస్ట్ చేయాలంటే కొంచెం ఆలోచించుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, పేరు నాని చంద్రబాబు నాయుడు గారిలో ఒక హుందాతనం ఉంది రాజకీయంగా, ఆయన కక్ష సాధింపులకి రాడు, మా కుటుంబం పట్ల కూడా ఆయన సంయమనం పాటించాడని మెచ్చుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత కొంచెం వేరే ఇష్యూలో వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి తిట్ల పర్వంలోకి వచ్చాడు. పెడితే పెళ్ళి లేకపోతే ఏదో అంటారు చూసారు, అశుభ కార్యక్రమం తదినం అన్నట్టుగా తయారైంది ఇప్పుడు పేరు నాని. ఇట్లాగే వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అది చేస్తున్నారు. ఏది పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఎట్టగొట్ట లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లో చేయాలి. పోలీసుల మీద దాడి చేస్తే సహజంగా వాళ్ళు కూడా కొడతారు. ఆ కొట్టినప్పుడు మా వాళ్ళ మీద దాడి చేశారు, ఇదిగో లాఠీ దెబ్బ తగిలింది, చేతితో కొట్టారు, ఇది చూపించుకోవటానికి. అయితే పోలీసులు కూడా కొంచెం ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. ఎందుకంటే ఏదో దేని మీద రాయేస్తే ముఖం మీద చిందింది అంటారు కదా. కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల దగ్గర నుంచి ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటల వరకు పోలీసులకు హక్కు లేదంటారా? వాళ్ళ వ్యక్తిత్వాన్ని లేదంటే వాళ్ళ పరువుని భంగం కలిగిస్తూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు నేనున్నాను, నా మీద ఎవడన్నా వచ్చి దాడి చేసి నా ప్రాణానికి ఆంతి అలబెడితే అవతల వ్యక్తిని చంపే హక్కు నాకు రాజ్యాంగమే ఇచ్చింది. ప్రతి వ్యక్తికి ప్రాణ రక్షణ కల్పించడం పోలీసులు సాధ్యం కాదు. అందువల్ల రాజ్యాంగంలోనే ఏం చెప్పారంటే ఎవరికన్నా ప్రాణహాని జరిగే సందర్భంలో అవతల వ్యక్తిని ప్రాణం తీసే హక్కు ఆ వ్యక్తికి ఉందనేది రాజ్యాంగమే ఇచ్చింది. కాబట్టి పోలీసుల మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు మౌనంగా ఉండమని ఎవరు చెబుతారు? మొన్న ఐతానగర్లో కూడా పోలీసులు ప్రజలకు కూడా ఆత్మస్థైర్యం పెంచేందుకే కదా వాళ్ళ మీద అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టింది. మీరేమి సూపర్ హీరోలు ఏం కాదు ఇక్కడ, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఆడవాళ్ళ మీద కానీ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తే మీకు కూడా గుణపాఠం చేరుతామనే కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అన్నిసార్లు తెప్పించడానికి రెచ్చగొడుతున్నారు. ఏది వెన్నుపోటు దినోత్సవం అనే ఒక పేరుతో పోలీసుల మీదకి వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది తహసీల్దార్ ఆఫీసుల్లో వినతిపత్రం ఇవ్వాలి, వైఎస్ఆర్ కూటమి ప్రభుత్వం మీద మీకేదో ఫిర్యాదు చేసి దాన్ని ఇవ్వాలి. పోలీసులతో తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీ వెనకాల వస్తున్న జనసందోహాలు ఏమన్నా తొక్కిసలాటగా వచ్చి మీద పడుతుంటే పోలీసులు ఆపటానికి ప్రయత్నిస్తారు. ఏముంది అక్కడ? హడావిడికి ఏం లేదు. ఎందుకైనా మంచిది, మళ్ళీ రేపు మాకు పోలీసు రక్షణ కల్పించలేదని మొన్న ఐతానగర్ వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో అన్నారు. అందుకని ఎందుకైనా మంచిదని ఇప్పుడు మొన్న అతను కొట్టారు ఎవరిని, పేరు నానిని, వాళ్ళని.
ఎందుకు కొట్టారంటే మీరు వచ్చి ఇక్కడ కులాల మధ్యలో కుంపట్లు పెడతారేంటి, వాళ్ళు దళితులు అనేది నేరస్తులకి కులం ఏంటి, మేమే ఒప్పుకోవట్లేదు, మాకు కూడా అప్రదిష్టగానే ఉంటుంది కదా దళితులని, మీరు వచ్చి వాళ్ళని కాపాడటం ఇది తగదని వాళ్ళు అడ్డం పడ్డారు. అడ్డం పడినప్పుడు ఆయన తోసేశారు పేరు నానిని. ఎవరినైనా తోస్తారు, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది. అందుకని ఎందుకైనా మంచిదని వీళ్ళు ఏదో పెద్ద ఉద్యమం చేస్తారని పోలీసులు కొంచెం ఒక అడుగు ఇంకా ఎక్కువ మందినే జాగ్రత్తగా తీసుకుని పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఒక్కోసారి మొన్న అతన్ని కిరణ్ని తీసుకెళ్తున్నప్పుడు ఊహించిన వాళ్ళు, దాని మూలన పోలీస్ అధికారులు సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది. గోరంట్ల మాధవ్ ఒక వ్యక్తి పోలీస్ కాన్వాయ్ మీద అటాక్ చేస్తాడని ఎవరన్నా ఊహిస్తారా? అందులో ఒక ముద్దాయిని తీసుకెళ్తున్నప్పుడు అది ఎంత టెన్షన్ సిచ్యువేషన్ పోలీసులకి. అతని ప్రాణాన్ని కాపాడే బాధ్యత ఆ క్షణంలో పోలీసులకి 100% ఉంది. అతను కనుక ఏదైనా జరిగినప్పుడు అతని వైఫల్యం కాదు, అది పోలీసుల వైఫల్యం అవుతుంది. అందుకే ఆ అటాక్ని వాళ్ళు సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోయారని సస్పెండ్కి గురి అయ్యారు. అతన్ని కరెక్ట్గా నిరోధించలేకపోయారు కదా. అతను పోలీసులు కాలర్లు పట్టుకునే పరిస్థితికి వచ్చింది, అద్దాలు పగలగొట్టే పరిస్థితికి వెళ్ళాడు. ఏంటి అతను ఏదో చేయాలని, ఏదో ఆవేశం. మరి అతను ఒక పోలీస్ అధికారి, మాజీ ఎంపీ కాబట్టి ఇవాళ ఇప్పుడు ఇతను అంబటి రాంబాబు కూడా ఏంటంటే పోలీసుల్ని రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి, పోలీసులు అతికి ఓవర్ యాక్షన్ చేశారని చూపించడానికి. అది పోలీసులు కూడా వీళ్ళ ఉద్దేశాలు వాళ్ళకి అర్థమైనాయి. వీళ్ళకి ప్రజాబలం లేదు, నోటి బలంతో మనని తిట్టడానికి మన మీద కొట్టడానికి వస్తున్నారు. కొంచెం మనమే ఒక అడుగు వెనక్కేస్తే బెటరు. ఎందుకు వచ్చింది వీళ్ళతో తగాదా పెట్టుకుని మళ్ళీ రచ్చ చేసుకోవటం అని కనబడుతుంది. నేను చూసా, చాలా వైరల్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు ఇలాంటి చిల్లరేషాలు వేస్తాడా అని నవ్వుకుంటున్నారు. అతను అవతల పోలీసుల మీదకి వెళ్ళిపోతున్నాడు ఊరికే ఏకపక్షంగా. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు 3-4 ఉండి వాళ్ళు కొట్టదలుచుకుంటే అతన్ని ఒక సీఐ ఒక దెబ్బ కొడితే అంబటి రాంబాబు కింద పడిపోతాడు. కానీ అక్కడి నుంచి సీన్ మొదలవుద్ది. అందుకని అతను అంత సీన్ రాక వెళ్ళా. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.